హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య వ్లాగ్స్. ఈరోజు మనం మునక్కాడ జీడిపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ మునక్కాడ జీడిపప్పు కర్రీ చాలా ఈజీగా సింపుల్గా చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు అండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది మునక్కాడ కూర. దీన్ని మనం రైస్లోకే కాదండి చపాతీలోకి కూడా వేసుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఇది ఎలా ప్రాసెస్ చూసేద్దామా. సో మునక్కాడ జీడిపప్పు కర్రీ ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అరకప్పు జీడిపప్పు వేసుకుని జీడిపప్పు కూడా బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ పింక్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు వేపుకొని 1/2 టీ స్పూన్ మసాలా పేస్ట్ వేసుకుందామండి. మసాలా పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మునక్కాడలు కూడా వేసుకుని మునక్కాడలు కొంచెం మెత్తగా అయ్యేలా లిడ్ పెట్టి క్లోజ్ చేసి 2 మినిట్స్ ఉంచుదామండి. ఆఫ్టర్ 2 మినిట్స్ మునక్కాడలు మెత్తగా అయిపోయాక 1 కట్ చేసుకున్న టమాటోని కూడా యాడ్ చేద్దాం. టమాటో కూడా మెత్తగా అయ్యాక 2.5 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని 2 మినిట్స్ మిక్స్ చేద్దాము. ఉప్పు, కారం, పసుపు మునక్కాడలకు పట్టేలా స్టవ్ స్లోలో ఉంచి దీన్ని మిక్స్ చేద్దామండి. తర్వాత ఇందులోకి తగినంత నీరు పోసుకుని బాగా కలుపుకుని 5 to 8 మినిట్స్ స్టవ్ స్లోలో ఉంచి లిడ్ పెట్టి క్లోజ్ చేసేద్దాం. ఆఫ్టర్ 8 మినిట్స్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా గ్రేవీ దగ్గరగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీని మీద కొత్తిమీర అది వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీని. మునక్కాడ జీడిపప్పు అంటే అందరికీ ఫేవరెటే ఉంటుందండి. సో చాలా తక్కువ టైంలో ఈజీగా మనం ఈ కర్రీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.